కార్పొరేట్ విద్య పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలు ఉన్న ఈ తరుణంలో విద్యా వ్యవస్థలో ఒక సమూల మార్పు దిశగా సామాన్యులకు సైతం నాణ్యమైన విద్య అందించాలనే ఒక మంచి సంకల్పంతో అల్వార్ దాస్ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముందుకు సాగిపోతోంది. విద్యారంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి అల్వార్ దాస్ విద్యా సంస్థలు. సో అధినేత రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఈ సక్సెస్కి కారణం ఏంటి, భవిష్యత్తులో వాళ్ళ అంటే విద్యారంగం పట్ల వాళ్ళు ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో అంటే అల్వార్ దాస్ విద్యా సంస్థల సక్సెస్ వెనుక మెయిన్ కారణం ఏంటి? ముందుగా ఏపీ టుడేకి మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం బట్టి ప్రజలకి అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుస్తుంది, ఎలాంటి సిస్టమ్ అడాప్ట్ చేయాలో తెలుస్తుంది. మా అల్వార్ దాస్ విద్యా సంస్థలు సుంకర్ అల్వార్ దాస్ గారు 1978లో ఆయన విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవని, విశాఖపట్నం ప్రజలకి చాలా కష్టపడిపోతున్నారు, ఎందుకంటే ఏవియన్ కాలేజీ కృష్ణా కాలేజీ ఉంటుంది ఆ రోజుల్లో. సో అడ్మిషన్స్ ఆయన మినిస్టర్గా ఉండి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ప్రజలకి హెల్ప్ చేయలేకపోతున్నాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేక సీట్లు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు, చదువుకోలేకపోతున్నారని చెప్పి చాలామంది బిజినెస్ మెన్ని రిక్వెస్ట్ చేశారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయమని. కాకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే సర్వీస్ సెక్టర్ కాబట్టి చాలామంది ఎవరు ముందుకు రాలేదు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ టైం అప్పుడు సుంకర్ అల్వార్ దాస్ గారు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయనే ఒక పెద్ద టాస్క్ని తీసుకొని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి, అన్ని సెగ్మెంట్స్కి కేటర్ చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశం మీద విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలోని, అదేవిధంగా పిఎం పాలెం, మధురవాడ, గాజువాక, గోపాలపట్నం అన్ని చోట్ల క్యాంపస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే క్యాంపసెస్ అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెద్ద ప్రాబ్లం అయిపోయేది. ఎవరికైనా ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి వెళ్తే చాలా కష్టం అయిపోయేది. కాబట్టి అక్కడున్న ప్రజలు, ఎక్కడ ఏరియాలో ఉన్న ప్రజలు అందరూ చదువుకోవాలని ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక మంచి ఉద్దేశం మీద ఎడ్యుకేషన్ షుడ్ ఆల్వేస్ హెల్ప్ పీపుల్ టు బీ విత్ ఇన్ ద రీచ్ అనే ఒక మంచి ఉద్దేశం మీద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అది కూడా నార్మల్ స్కూల్ స్టార్ట్ చేశారు, జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు, డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళలేదు, ముందు నార్మల్ కాలేజెస్, ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ప్రొవైడ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్సే కాదు, చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉద్యోగాలు లేకుండా ఆపర్చునిటీ అనేది రాకుండా అయిపోయింది చాలామంది ప్రజలకి. సరే ఆపర్చునిటీ కూడా ఇవ్వాలని చెప్పి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో అందరికీ జాబ్స్ ప్రొవైడ్ చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళిపోయి గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళినట్టు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేశారు. నేను మా ఫాదర్ అయిన సుంకర్ అల్వార్ దాస్ గారికి ఎప్పుడు అడిగేవాడిని, మండే ట్రైనింగ్ అయిపోయి మంచి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోతున్నారు కదా, మరి మనమేంటి, ఆర్ వి నాట్ లూజింగ్ గుడ్ పీపుల్ అంటే ఒకటే చెప్పారు, ఇఫ్ నో వన్ గివ్స్ ట్రైనింగ్ హౌ విల్ పీపుల్ బీ ట్రైన్డ్. సో లెట్ us train people, let us help the society అని ఒక మంచి ఫౌండేషన్ వేశారండి. దాన్నే ఒక పెద్ద దీనికి మోటివేషన్ కింద తీసుకొని మేము ఇలా ముందుకెళ్తున్నాము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. ఈరోజు ఆయన స్టార్టింగ్లోనే 20 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టారండి. టుడే వీ రన్ అబౌట్ 32 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ప్లే స్కూల్ టు రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ లెవెల్ అండి. వీ హ్యావ్ అబౌట్ 3 స్కూల్స్లోని ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టాము, గ్రీన్ డేల్ అని. అలాగే 4 జూనియర్ కాలేజెస్, 5 డిగ్రీ, అబౌట్ 7 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, 2 ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, మ్యూజిక్ కాలేజ్, అన్ని సెగ్మెంట్స్ అండి. అలాగే స్పోర్ట్స్ అకాడమీ, ఆర్ట్స్ విలేజ్. మాదేంటంటే మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే అండి, ఇక్కడ వీ ఆల్వేస్ వాంట్ ఎడ్యుకేషన్ టు హెల్ప్ పీపుల్ టు గెట్ గుడ్ జాబ్స్, గుడ్ ప్లేస్మెంట్ ఆర్ గుడ్ లివింగ్. అంటే ప్రస్తుత విద్యారంగంలో చాలా కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక మంచి సంకల్పంతో వెళ్తున్నటువంటి అల్వార్ దాస్ విద్యా సంస్థలు డే టు డే ఎలాంటి కసరత్తు చేసుకుంటూ వెళ్తున్నాయి? ఫస్ట్ ఫర్ ఎనీ కాన్సెప్ట్ అండి, మన ఐడియాని ఎవరైనా కాపీ చేయొచ్చు అంటే, కానీ మన ప్యాషన్ ఎవరు కాపీ చేయలేరని చెప్పి ఐవ్ సీన్ అ నైస్ కోట్. సో వన్స్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, ఏం చేస్తున్నా మంచి ప్యాషన్తో చేస్తే యూ విల్ బీ వెరీ క్రియేటివ్.
every day we always think. In fact, Ninna, I went out of town to Tirupati. I was thinking, why don't we start a daycare center? Daycare, ఎందుకంటే నేను లాస్ట్ టైం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు daycare centers చూశానండి. 6 months baby నుంచి daycare centers are taking care of children. పేరెంట్స్ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలకి ఫోకస్ తగ్గిపోతుంది. పిల్లలకి అసలు ఎవరు స్ట్రెస్ ఫ్రీ చేయలేకపోతున్నారు. సర్వెంట్స్ పెట్టేసి డబ్బులు పెట్టడం బట్టి ఇదే ఓన్లీ గివింగ్ దెమ్ ఫుడ్, కానీ పిల్లలకి ఆ ఫ్రీ మైండ్ స్ట్రెస్ అనేది తీయలేకపోతున్నారు. సో చైల్డ్ సైకాలజీ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక్కసారి చైల్డ్ ఇస్ వెరీ హ్యాపీ అంటే you always have to see that they are into a good school where children are always being looked into by knowing what they want. సో చేదో చదివించేద్దాం, ఇంజనీరింగ్ చదివించి చిన్నప్పటి నుంచి అలా స్ట్రెస్ ఇవ్వకూడదండి. లెట్ దెమ్ గివ్ ఫ్రీ. దట్ విల్ రియలీ హెల్ప్ చిల్డ్రన్ టు గ్రో అండ్ డూ గుడ్. సో ఇప్పుడు చాలామంది విద్యావేత్తలు చెప్తుంది కూడా పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలి, కానీ ఒత్తిడితో కూడుకున్నటువంటి విద్యను తగ్గించాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం అనేకమైన ఇన్సిడెంట్స్ చూస్తున్నాం సార్. సో ఈ మార్కులు రావాలి, ఈ ర్యాంకులో నువ్వు రాకపోతే కనుక అంటే పేరెంట్స్ నుంచి ఎంకరేజ్ కన్నా డిస్కరేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే? నేను ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ జస్ట్ గివింగ్ ఎ థాట్ అండి. మొన్న పిల్లలు ఇండియాలో సరిగ్గా చదువుకోరు, అదే అమెరికా పంపిస్తే చాలా బాగా చదువుతారు. A person who's failure in education in India will do well in US. ఎందుకంటే the education system out there is stress free, ultimately application oriented. మనకి ఇక్కడ ఏంటంటే ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ మనకి మార్క్స్ ఓరియంటెడ్ అనుకుంటాము, ఆర్ పేరెంట్స్ డిసైడ్ చేస్తారు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా. అలా కాకుండా ఎడ్యుకేషన్ ఏంటంటే ఫస్ట్ ముందు అర్థం అవ్వాలి, ఎందుకు చదువుతున్నామో చెప్పాలి. సో అండ్ ఎవ్రీ స్కూల్, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ షుడ్ ప్రొవైడ్ ఆల్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు వాళ్ళకి స్పోర్ట్స్లోనే ఎంకరేజ్ చేయాలి, ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి, అలాగే చదువులో కూడా ఎంకరేజ్ చేయాలి, సైన్స్లో ఎంకరేజ్ చేయాలి, అన్నిట్లోని డెప్త్ చూపించాలండి. డెప్త్ చూపిస్తే ఇప్పుడు రోబోటిక్స్ ఎలాగైపోయిందంటే ఇప్పుడు నేను ఇంకా another few days from now it will be like a typewriting institution. పూర్వం టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు రోబోటిక్స్ ఆల్సో బెస్ట్ స్ట్రెస్ ఫ్రీ అండి. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్టు ఇప్పుడు రోబోటిక్స్ అనేది స్కూల్లో పెట్టుకుంటే వాళ్ళు చక్కగా కిందన ఒక మ్యాట్ వేసుకొని కూర్చొని బొమ్మలు చేసుకొని దిల్ మేక్ ద టాయ్స్ వర్క్. సో దట్ ఈస్ రోబోటిక్స్. ఎందుకంటే చేంజింగ్ వరల్డ్ బట్టి మనం క్రియేటివ్గా ఉండాలి, ఎప్పుడు చైల్డ్ సైకాలజీ స్టడీ చేయాలి, చైల్డ్కి ఏదైతే స్ట్రెస్ ఫ్రీ ఉన్నదో అది చూసుకోవాలి. పేరెంట్స్ కూడా ఎప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి, స్కూల్లో ఏమవుతుందో తెలుసుకోవాలి. వాళ్ళకి నేర్చుకోవడం కష్టం అవుతే స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి, ప్రిన్సిపల్స్తో మాట్లాడాలి. ఆ గ్యాప్ అనేది క్రియేట్ చేయకూడదు, ఎవరిని బ్లేమ్ చేయకూడదండి. ఎప్పుడూ ఎవరిని బ్లేమ్ చేయకుండా ఉండాలంటే మనం ఫ్రీ మైండ్తో మాట్లాడాలి. ఈగో ఉండకూడదు, కాంప్లెక్స్ ఉండకూడదు, పేరెంట్స్కి ఉండకూడదు, స్కూల్లో ఉండకూడదు. That's how you create a stress-free education, so that ultimately a focus is only on the child, not on any individual here. Yes, ఇంకా అక్షరాస్యత విషయంలో కేరళ రాష్ట్రం అంటే ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రం ముందుంటుంది అని చెప్పుకుంటున్నాం తప్ప మన ఏపీ ఎందుకు ఉండలేకపోతుంది? సో ఇప్పటికే ప్రభుత్వాల పరంగా విద్యా వ్యవస్థ ఇంకా మరిన్ని ముందుకు వెళ్ళే దిశగా అడుగులు వేస్తున్నాం, ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నాం. ఆ టైప్ ఆఫ్ అంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే దిశగా మన దగ్గర అవకాశం ఉంది అంటారండి? మన ఈరోజు మన గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. దట్ గుడ్ ఇనిషియేటివ్ ఎందుకంటే నేను మొన్నే వాకర్స్ వైస్ ప్రెసిడెంట్ ఐ వెంట్ టు నియర్ బై ప్లేస్ 4-5 ఎలిమెంటరీ స్కూల్స్కి వాటికి వెళ్ళామండి. ద అడ్మిషన్స్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్ హ్యావ్ రియలీ గాన్ అప్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. అమ్మఒడి అని పెట్టి మన జగన్ గారు చేసిన మంచి పని. ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే ద అడ్మిషన్స్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్ హ్యావ్ గాన్ అప్ టు గ్రేట్ ఎక్స్టెంట్. అండ్ టుడే ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి స్కూల్ టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకొని చక్కగా ట్రైనింగ్ ఇస్తే అందులో క్వాలిటీ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఆల్సో ఇస్ గ్రోయింగ్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్.
నేను ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ టెల్లింగ్ ద అదర్ డే స్కూల్స్ వాళ్ళకి ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ కెనాట్ కంపీట్. ఎందుకంటే మన యూఎస్లో చూసామంటే ద బెస్ట్ స్కూల్స్ ఆర్ ద ఎలిమెంటరీ స్కూల్స్ ఓన్లీ. ఫ్రీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ స్కూల్స్, అండ్ ఎవ్రీ చైల్డ్ గోస్ టు అ స్కూల్. అక్కడ ఎలిమెంటరీ స్కూల్స్ ఆర్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్. సో ఇలాంటి మూవ్లో ఉంది కాబట్టి probably we have taken a good initiative. Now the teachers have to take teachers' role and teachers also, I don't know why they are not been motivated to take up this profession. ఈ మధ్యన చాలామంది టీచర్స్ ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్కి ఎవరు అడాప్ట్ చేయట్లేదు. ఇట్స్ ఓన్లీ బై డిఫాల్ట్ వెళ్తున్నారు తప్ప ఆ ప్యాషన్ను టీచ్ చేద్దాము, దే ఆర్ నాట్ డిరైవింగ్ ద హ్యాపీనెస్ వెన్ అ చైల్డ్ ఇస్ సక్సెస్ఫుల్. అదే మనకు సక్సెస్ అని అనుకున్న వాళ్ళు టీచర్స్ అండి. When you look at your profession, when you compare with the corporate world, మాకు అలాంటి జీతాలు రావట్లేదు, మేము ఎందుకు వెళ్ళాలి టీచింగ్ ప్రొఫెషన్ కంటే, ఇట్ ఈస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ వేర్ ఎవ్రీ వన్ షుడ్ బి మోటివేటెడ్, దే షుడ్ టేకప్ దిస్ ప్రొఫెషన్. అండ్ ఈ ప్రొఫెషన్లో ఏంటంటే అండి, కార్పొరేట్ వరల్డ్కి వెళ్తే మీకు ఎక్కువ శాలరీస్ రావచ్చు కానీ స్ట్రెస్ ఇస్ వెరీ హై. ఆ స్ట్రెస్ లెవెల్ నుంచి పైకి రావడానికి వెంటిలేటర్ తెలియట్లేదు. Finally, what the corporate world, because we run schools for all segments. School and business school kuda, we call it a school only. So, ఏమైపోయింది ఆఖరికి స్ట్రెస్లో పైకి రావడానికి టీచింగ్ ప్రొఫెషన్లోకి వస్తున్నారు. దెన్ దే రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ పీస్ఫుల్ బై టేకింగ్ అప్ అ గుడ్ ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్. టీచ్ చేసుకుంటే మనకి హ్యాపీగా హెల్దీగా ఉంటాము. అట్లీస్ట్ వీఆర్ బ్రింగింగ్ అప్ అ చైల్డ్ ఇన్ అ ప్రాపర్ మేనర్, వీఆర్ గైడింగ్ అ చైల్డ్. చక్కగా అన్ని విధాలుగా పిల్లలు ట్రైన్ చేసుకొని వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కార్పొరేట్ పీపుల్ ఆల్సో, ఎంత మీరు కార్పొరేట్లో చేసినా పార్ట్ ఆఫ్ యూర్ టైం, అట్లీస్ట్ 10% 20% ఆఫ్ యూర్ టైం మీరు కానీ కేటర్ చేసి స్కూల్స్లో కానీ పెప్టాక్ ఇచ్చి ఇంటరాక్ట్ అవుతే పిల్లలకి అదే పెద్ద మోటివేషన్. అండ్ ఎవ్రీ చైల్డ్ విల్ బీ సక్సెస్ఫుల్ బై గెటింగ్ గుడ్ ప్లేస్మెంట్స్. సో అంటే ఇప్పుడు మనం చూస్తే ఎడ్యుకేషన్ రంగంలో కూడా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అంటే ఇలా గ్రేడ్ వైజ్ విభజించుకుంటూ వెళ్తున్నాం, అది కొన్ని ఆస్పెక్ట్స్లో. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? క్యాటగరైజింగ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ వాట్ యువర్ మైండ్ సేస్ అండి. ఇన్ఫ్యాక్ట్ ద అదర్ డే నేను ఒకరోజు ఐ వాజ్ ఇన్వైటెడ్ as చీఫ్ గెస్ట్ ఫర్ లోకల్ స్కూల్స్. ఐ టోల్డ్ దెమ్ ద వర్డ్ ఇంటర్నేషనల్ షుడ్ బీ ఇన్ యువర్ మైండ్, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్. ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని స్కూల్ పేరులో కాదు, మన మైండ్లో ఉండాలి. మైండ్లో ఉండాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నేషనల్. వెన్ యూ లుక్ ఎట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, అమెరికాలో ఏమవుతుందో వరల్డ్ అంతా ఏమవుతుందో ఇండియాలో కూడా అదే అవుతుందండి. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా ఇస్ మచ్ మోర్ బెటర్ దెన్ ద యుఎస్లో అట్లా చూసుకుంటే. ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం చదివిస్తాము, దే రీడ్, దే బై హార్ట్, దే ట్రై టు లెర్న్ ద కాన్సెప్ట్ బెటర్, ద రిజిస్టర్. అమెరికాలోనంటే ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఇస్ ద ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ సో మచ్ వేర్ ఎవరికి ఏది కావాలన్నా చదవచ్చు అండ్ యూ ఆల్వేస్ గెట్ అన్ F grade and certificates have been issued. బట్ ఇండియాలో ఏంటంటే అన్లెస్ అంటిల్ యూ పాస్ యూ కాంట్ గెట్ ఇన్ టు హైయర్ గ్రేడ్, హైయర్ క్లాస్. సో ఇలాంటి సిచ్యువేషన్లోని పీపుల్ ఆర్ జస్ట్ థింకింగ్ ద ఏ గ్రేడ్, బి గ్రేడ్. మనం ఒక ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నా we can be the best of the officers or we can get into the highest of the corporate world. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదవక్కర్లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ ద స్కూల్ విచ్ క్రియేట్స్ ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ ద స్కూల్ టు ఎన్ ఎక్స్టెంట్ అండ్ ద అట్మాస్ఫియర్ లైస్ ఇన్ ద పేరెంట్ ఆల్సో. ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంట్స్ ఏంటంటే పాపం పిల్లల మీద ముద్దు ఎక్కువ అయిపోయి బాగా ప్యాంపర్ చేసి పిల్లల్ని ఏమనడానికి జడిచిపోయి, పూర్వం ఏంటంటే పిల్లలు తప్పు చేస్తే కర్రలతో కూడా కొట్టారు పేరెంట్స్. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ అసలు ఏమంటే పిల్లడు ఏమైపోతాడా అని చెప్పి అనుకున్నారు. ఓకే, ఇట్స్ గుడ్ టు బీ లైక్ దాట్, బట్ అట్లీస్ట్ కౌన్సిల్ చేయాలి కదండి. ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్, పిల్లలతో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, కౌన్సిల్ చేయాలి, పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్తుండాలి, లేదమ్మా ఇది మంచిది కాదు. మనకు అన్ని భయం ఒక చెప్తే ఇది ఎక్కడ రిజిస్టర్ అయిపోయి ఆ రూట్లో వెళ్ళిపోతారా, ఇది చేయకూడదు, పలానా పని చేయకూడదు అని కూడా మనం చెప్పాం. పలానా పని వల్ల దానివల్ల ప్లస్ మైనస్ అన్నీ చెప్పాలి, పాజిటివ్ నెగిటివ్ అన్నీ చెప్తే వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. వాళ్ళ బుర్ర కూడా ఒక కంప్యూటర్ ఫ్లాపీ లాంటిదండి. మనం ఎలా ఫార్మాట్ చేస్తే అలా ఫార్మాట్ అవుతుంది. మనం అది ఫార్మాటే చేయట్లేదు.
వీఆర్ లీవింగ్ ఓహో మా ఇంటర్నేషనల్ స్కూల్లో పెట్టాం కదా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు అనుకుంటే అది తప్పు మాట. అంటే మినిమం టైం కూడా స్పేర్ చేయాలి. యూ హ్యావ్ టు స్పేర్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద చిల్డ్రన్. వాళ్ళకి టైం టు టైం తెలుసుకోవాలి ఏ స్కూల్లో చదువుతున్నారు అన్నది కాదండి, ఏ కేటగిరీలో స్కూల్ ఉంది కానీ. స్కూల్ కేటగిరీ ఇస్ ఓన్లీ బై ద డెకరేషన్. డెకరేషన్ ఇస్ నాట్ స్కూల్. మా ఫౌండర్ ఆల్బర్ట్ దాస్ గారు ఒకటే అనేవారండి, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ built by bricks, they are built by faculty. So that is an institution. Yes, sir. ఇన్స్టిట్యూషన్లోనే చెట్టు కింద పాఠాలు చెప్పిన టీచర్ మై ఎఫెక్టివ్ టీచర్ అయితే ద క్లాస్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టీచర్స్. అండ్ టీచర్స్ కూడా చాలా క్రియేటివ్గా ఉండాలండి. ఇప్పుడు క్రియేటివ్నెస్ ఉద్యోగాల్లోనే కాదు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న కావాల్సిన క్రియేటివ్నెస్ అనేది అధ్యయనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ప్రతి స్కూల్లోని ఒక R&D సెంటర్ పెట్టాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అంటే పెద్ద పెద్ద కొత్త క్రియేట్ చేయట్లేదండి. R&D సెంటర్ ఇన్ అ స్కూల్ విల్ హెల్ప్ ద స్కూల్ టు గెట్ అప్డేటెడ్. ఎలాంటి కరికులం ఎవరు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఏ కేటగరైజింగ్ అని, ఏ కేటగిరీ అనుకుంటే వాళ్ళు ఏ కరికులం చేస్తున్నారు చూడండి, బి కేటగిరీ ఏం చేస్తున్నారు చూడండి, సి చూడండి, డి చూడండి. మీకు కావాల్సిన కరికులం మీరే ఇంప్లిమెంట్ చేయండి. అలాగే అబ్రాడ్లో కూడా కరికులం స్టడీ చేయండి. ఇది R&D సెంటర్ ఏంటంటే కొన్ని టీచర్స్ నాకు అసైన్ చేసేయాలి R&D సెంటర్లో. వాళ్ళ పని ఎప్పుడు కరికులం అప్డేటింగే. ఆ కరికులం వచ్చి అకాడమిక్ కమిటీ ఉంటుంది, అకాడమిక్ కమిటీకి ఇస్తే అకాడమిక్ కమిటీ చూసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసి ఇంప్లిమెంటేషన్లోకి తెస్తారు. సో దట్ ఈస్ హౌ స్కూల్స్ హ్యావ్ టు బీ అప్డేటెడ్. మనం పెద్ద ఇది అవ్వట్లేదు. అండ్ వీఆర్ నెవర్ ఇన్ఫీరియర్. అండ్ నవర్ డేస్ నాలెడ్జ్ ఇస్ ఇన్ యువర్ పాకెట్. వెన్ యూ హ్యావ్ అన్ అలెక్సా అన్న స్కూల్ అన్ని ఆన్సర్లు అదే ఇస్తుంది. ఏం కావాలని చెప్తుంది, ఏ సిస్టమ్ కావాలని చెప్తుంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. ఇంకా మనకి ఇంత మంచి వరల్డ్లో ఉన్నప్పుడు సో వరల్డ్ మనకి అసలు నెగిటివ్ వైబ్స్ అనే రాకూడదండి. అసలు ఇంత ఆపర్చునిటీస్ వచ్చిన ఇంత బెస్ట్ వరల్డ్లో ఉన్నప్పుడు మనం. సో ఇప్పుడు మీ కేటగరైజింగ్ అన్నీ చెప్తున్నారు కాబట్టి దీన్ని మా యొక్క ఆబ్జెక్టివ్ కింద పెట్టుకొని విశాఖపట్నంలోని పిల్లలందరూ ఊటీకి గుడ్ షెపర్డ్ అని, లవ్డేల్ అని, లేకపోతే పాత్వేస్ ఢిల్లీ అని 13 లక్షలు 15 లక్షలు అలాంటి ఫీజులు కట్టి పేరెంట్స్ వచ్చి ఉన్నది ఒక చైల్డ్ని కాస్త దూరంగా పెట్టి బెంగతోటి పేరెంట్స్ ఇక్కడ ఉండి అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియల్లీ గెట్ హ్యాపీనెస్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పెండింగ్ మనీ. అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ లేదు, పేరెంట్స్తో ఇంట్రాక్షన్ లేదు. సో మనం డబ్బు ఖర్చు పెడుతున్నాము, ఎట్ ద సేమ్ టైం పిల్లల్ని దూరంగా పెట్టి వీఆర్ అన్నెసెసరీలీ క్రియేటింగ్ డిస్టెన్స్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ ద పేరెంట్. సో ఇలాంటివన్నీ గ్యాప్స్ ఫిల్ చేయాలని చెప్పి మా ఆల్బర్ట్ దాస్ విద్యా సంస్థలు 32 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్స్ రన్ చేస్తూ మా యొక్క R&D సెంటరు వీ ఫెల్ట్ దట్ వైజాగ్ నీడ్స్ అ గుడ్ స్కూల్. అ గుడ్ స్కూల్ అంటే దాన్ని కూడా మేము ఏం చేసామంటే వీ పుట్ ద వర్డ్ ఇంటర్నేషనల్ ఇన్ ద స్కూల్. వి కాల్డ్ ఇట్ గ్రీన్డేల్ ద కంప్లీట్ ఇంటర్నేషనల్ స్కూల్. అందరూ ఇంటర్నేషనల్ స్కూల్ అంటారండి, కానీ మాది మాత్రం కంప్లీట్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాం. ఎందుకంటే దీనికి రెగ్యులర్ స్కూల్ ఎడ్యుకేషనే కాదు, డే కేర్ సెంటర్, బిఫోర్ స్కూల్, ఆఫ్టర్ స్కూల్ అండ్ చిల్డ్రన్ ప్లే పెన్స్, అలాగే విధంగా ఒక ఆర్ట్ విలేజ్లో ఏంటంటే పెయింటింగ్, స్కల్ప్చర్, రోబోటిక్స్, మ్యూజిక్, యోగా విలేజ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ అకాడమీ కూడా. స్పోర్ట్స్ అకాడమీలో హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్బాల్ అన్ని స్పోర్ట్స్ అండ్ 200 మీటర్ ట్రాక్ అన్నీ పెట్టాం. ఎందుకంటే మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ చైల్డ్ లైఫ్లోని రిగ్రెట్ అవ్వకూడదు. మా స్కూలు ఈ ఆపర్చునిటీ ఇవ్వలేదు, నేను మంచి సింగర్ని అవుదాను, మంచి మ్యూజిషియన్ అవుదాను, మంచి ఆర్టిస్ట్ అవ్వాల్సింది, మంచి రోబోటిక్స్ పర్సన్ అవ్వాల్సింది, లేకపోతే సైంటిస్ట్ అవ్వాల్సింది, లేదా స్పోర్ట్స్లోనే ఐ వుడ్ హావ్ బీన్ ద బెస్ట్ అని మెంటల్ బ్లాక్ లేకుండా వీ ఓపెన్ ద స్కూల్ ఫర్ ద చిల్డ్రన్ బై గివింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ. సో పేరెంట్స్కి ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాం ఏంటంటే మీరు మీ చైల్డ్ని ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్లో. ఎందుకంటే మొన్న సమ్మర్ స్కూల్ పెట్టినప్పుడు కూడా మా స్కూల్ పిల్లలే కాదు అందరు స్కూల్ పిల్లలు బెనిఫిట్ పొందాలని అట్ నామినల్ ప్రైస్లోని వీ పుట్ అబౌట్ 5-6 ఈవెంట్స్ అండి, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్. సో ఇలాంటి ఇదేంటంటే ఈ స్కూల్ ఏంటంటే అల్టిమేట్లీ ఎవ్రీ స్కూల్ మీరు ఇప్పుడు అంటున్నారు హై ఫీ స్ట్రక్చర్ అని. హై ఫీ స్ట్రక్చర్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ హియర్.
It is value for money. Value for money. Whatever money the school is charging, are the children getting back the money? Are the parents getting back the money? ఇప్పుడు నేను అదే అంటాను, ఇప్పుడు ఇఫ్ యూ స్టార్ట్ ఛార్జింగ్ ఫర్ అ లోవర్ క్లాసెస్ హై ఫీ స్ట్రక్చర్, హౌ ఆర్ యూ ట్రైంగ్ టు జస్టిఫై ఎక్స్పెండిచర్? అది ఆ క్లారిటీ ఉండి ఆ ఓపెన్ మైండ్తో ట్రాన్స్పరెంట్గా పనిచేస్తే ఎవ్రీ స్కూల్ పేరెంట్స్ విల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కూల్, అండ్ పేరెంట్స్ ఆల్సో చాలా ఓపెన్ మైండెడ్తో ఉండాలి, నాట్ క్లోజ్ మైండెడ్. దే షుడ్ నాట్ బీ లైక్ దట్. అయ్యో మా పిల్లలు ఖర్చు పెడుతుంటే ఆఖరికి దే విల్ స్టార్ట్ బ్లేమింగ్ ద చిల్డ్రన్. సో డోంట్ బ్లేమ్ ఎనీ వన్. ప్లీజ్ ట్రై టు బీ ఓపెన్ మైండెడ్ అండ్ జాయిన్. ప్లే స్కూలే కాదు, మా బిజినెస్ స్కూల్ కూడా ఐఏఎం వి స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 87, ఫస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. దానికి ఫౌండర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేకే దాస్ అని, ఆయన ఇండియాలో ఎంబీఏ మేనేజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ ఇండియన్స్ టు గెట్ డాక్టరేట్ ఫ్రమ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అండ్ టు టీచ్ ఇన్ హార్వర్డ్. ఆయన 28 years అమెరికాలో చేసి, జార్జియా టెక్, అట్లాంటా, హార్వర్డ్, హూవర్డ్లో చేసి, మా ఫౌండర్ అయిన ఆల్బర్ట్ దాస్ గారి ఇన్విటేషన్ మీద విశాఖపట్నం వచ్చి స్టార్ట్ చేశాము. ఈరోజు వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఎందుకంటే మేము ఎప్పుడు పిల్లలకి అడుగుతుంటామండి, ఆర్ యూ హ్యాపీ విత్ ద ఇన్స్టిట్యూషన్, ఆర్ యూ గెటింగ్ వాట్ యూర్ ఎక్స్పెక్టెడ్? అండ్ మేము అంటే వీ కాల్ ఇట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫీజు కట్టింది ఒక 6 months 1 yearలో వెనక్కి వచ్చేయాలండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంత ఫీజు కడుతున్నారు అన్నది కాదు, అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాల్యూ ఫర్ మనీ అంటే. సో వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ దట్ అండ్ వీ సీ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎవరు వచ్చినా we can train them, because the culture, the atmosphere of the campus will change every personality to be good. So that's how we've been working. You said how Albert Das group is successful. We're very proud to say that we try to have a cutting edge by being creative. థ్యాంక్ యూ. అల్వార్ దాస్ గారి మంచి ఆలోచన నుంచి ఆవిర్భవించినటువంటి అల్వార్ దాస్ విద్యా సంస్థలు గత 32 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పూర్తి స్థాయిలో వెళ్తున్నాయి. ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి కావాల్సినటువంటి అంటే కళల పట్ల ఆసక్తిగా ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నాం, అలాగే క్రీడల పట్ల కూడా వాళ్ళని పెంపొందించే దిశగా, ప్రోత్సహించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అలా డే కేర్ సెంటర్ కానీ, స్కూల్ కానీ, కాలేజెస్ కానీ ఈ పూర్తి స్థాయిలో విద్య కంప్లీట్ అయిన తర్వాత మేమేంటి అని ఒక ప్రశ్న విద్యార్థుల్లో వ్యక్తం అవ్వకుండా ఉండేందుకు వాళ్ళకి ప్లేస్మెంట్ కల్పించే దిశగా కూడా వాళ్ళలో ఒక పూర్తి స్థాయి ఆత్మస్థైర్యాన్ని నింపే దిశగా అల్వార్ దాస్ విద్యా సంస్థ నుంచి ఒక స్టూడెంట్ని తయారు చేసి పంపిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా అల్వార్ దాస్ విద్యా సంస్థలు నడుస్తున్నాయని అల్వార్ దాస్ విద్యా సంస్థల అధినేత రవీంద్రనాథ్ గారు చెప్తున్నారు.